ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంటూ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఒక మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏదో కొత్త బ్రాండ్ నేను మళ్ళీ పట్టుకురాలేదండి. మనకి ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ దగ్గర ఇప్పుడు నేను ఉన్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉన్న ఆంపియర్ కే మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ దగ్గర ఉన్నాను. సో ఈ వీడియోలో ఆంపియర్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఆంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఆంపియర్లో ఇంకా ఏ స్కూటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి ప్రైసింగ్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆంపియర్ అనేది కొత్త కంపెనీ కాదండి. గత 16 నుండి 18 సంవత్సరాలుగా వీళ్ళు ఈవీ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ ఆంపియర్ అనేది గ్రీవ్స్ కాటన్ ఇండస్ట్రీ వాళ్ళ సబ్సిడరీ బ్రాండ్ అనమాట. సో వీళ్ళకి ఇండియన్ మార్కెట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి వెళ్ళిపోతాము. దానికన్నా ముందు ఆంపియర్ కే మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ వచ్చేసరికి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న బాల్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. పిల్లర్ నంబర్ 847కి అడ్జసెంట్గా ఉంటుంది. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు మన ఈవీ తెలుగు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ బ్రో, మీ పేరు? వినోద్ గారు, ఇప్పుడు మన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్లో మనకి బేస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? సార్ బేసిక్ వెహికల్ అనేది రియో ఎల్ఐ ప్లస్ వెహికల్ ఇది. ఓకే, స్టార్టింగ్ ఈ ప్రైస్ అనేది 59,900 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఓకే, 59,900 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ నుండే మనకి ఆంపియర్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి? సో యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఈ వెహికల్ అనేది లో స్పీడ్ వెహికల్ అన్నమాట. దీనికి వితౌట్ రిజిస్ట్రేషన్, నో లైసెన్స్ అలాంటి ఏమి రిక్వైర్డ్ లేదు. దీనికి సింపుల్గా మనం నార్మల్గా వెహికల్ రన్ చేసుకుంటే మీకు ఎవరైనా పోలీస్ ఎవరు ఆపరన్నమాట. దీనికి జస్ట్ 25 స్పీడ్ ఉంటుంది వెహికల్ అనేది. లైట్ వెయిట్ వెహికల్ ఉంటుంది, లో స్పీడ్ వెహికల్ ఉంటుంది. మీకు సింపుల్ చూడడానికి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట మీకు. ఓకే, దీని సీట్ హైట్ కూడా చాలా తక్కువగా ఉందండి. లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ ఈజీగా ఎలక్ట్రిక్ స్కూటర్ని నడిపించుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి? సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ అనేది రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. బ్యాటరీ సింపుల్ రిమూవ్ చేసుకొని పైకి వెళ్ళి చార్జ్ చేసుకోవాలి, బయటకి వెళ్ళి చార్జ్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ చార్జ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సార్, ఇది టాప్ 5 కంపెనీలో మీకు ఎవరు మీకు వితౌట్ వెహికల్ సెల్ చేయాలన్నమాట. ఓన్లీ ఆంపియర్లో మాత్రమే వితౌట్ వెహికల్ సెల్ ఇస్తారు. ఓకే, విత్ మీకు లిథియం ఇయాన్ బ్యాటరీస్ వస్తుంది అనమాట మీకు. ఓకే, బ్యాటరీ లోకల్ బ్యాటరీ చూసుకుంటే మీకు చాలా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వస్తుంటుంది. కానీ విత్ లిథియం బ్యాటరీస్ వస్తుంది, మీకు లిథియం బ్యాటరీస్ వస్తుంది. లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇంక సేఫ్టీ పర్పస్ ఎక్కువ ఉంటుంది దీనికి. మనం చూసుకుంటే 3 to 4 hours వరకు మీకు చార్జ్ ఫుల్ అయిపోతుంది. ఓకే, రేంజ్ ఎంత వస్తుంది సింగిల్ చార్జ్? సింగిల్ చార్జ్ సర్టిఫైడ్ 70 కిలోమీటర్స్ ఉంది. మీకు టూరింగ్ అనేది 6 కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది. ఓకే, అంటే దీంట్లో చిన్న బ్యాటరీ ఉంటుందండి, అందుకే దీంట్లో 60 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఎవరికైతే సిటీలో 60 కిలోమీటర్ల రేంజ్, 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ సరిపోతుంది అనుకుంటున్నారో 60,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్కి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ రోడ్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ షోరూమ్కి ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ వారంటీ ఎంత ఆఫర్ చేస్తున్నారు దీనిపైన? సార్ దీని బ్యాటరీ అనేది 2 years వారంటీ ఉంటుంది. మోటార్, చార్జర్, కంట్రోలర్, కన్వర్టర్ అనేది 1 year వారంటీ ఉంటుంది సార్. ఓకే, ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో? యాక్చువల్లీ దీనిలో 4 కలర్స్ ఉంటుంది సార్. ఇది రెడ్ కలర్ సార్, ఇది బ్లూ కలర్ ఉంటుంది చూడండి. ఓకే, ఇది ఎల్లో కలర్ ఉంటుంది, ఇంకోటి ఆరెంజ్ కలర్ ఉంటుంది సార్. ప్రజెంట్ మన దగ్గర స్టాక్ లేదనమాట. దాంట్లో 4 కలర్స్ ఉంటాయి మనం చూసుకుంటాం. సో ఆంపియర్ రియో ఎల్ఐ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి రీసెంట్గా లాంచ్ అయిన మ్యాగ్నస్ నియో వెహికల్ ఉంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. సో ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే ఇది నాకు కొంచెం బల్కీగా అయినట్టుంది. మన సైజ్ పెరిగిందా? సైజ్ పెరిగింది సార్, మీకు 12 inches వీల్ వచ్చింది. దీనిలో మనకు వెహికల్ చార్జెస్ కూడా పెరిగింది అనమాట. చూసుకుంటే ఈజీగా. ఓకే, టాప్ దీని స్పీడ్ కూడా మనకు పెరిగింది అనమాట. ఎవ్రీథింగ్ మీ ఈఎక్స్ కన్నా కంపారిజన్ అనుకోండి. దీని మీకు చాలా వరకు బ్యాటరీ అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. మీకు బ్యాటరీ అయినా కానీ, మీ వెహికల్ అయినా కానీ, ఇంకా టైర్ ఇంచెస్ కానీ మీకు అంతా మీకు అప్డేట్ వచ్చింది అనమాట. దీనికి లైఫ్ కూడా ఎల్ఎఫ్ఐ బ్యాటరీ వస్తుంది. రైట్. సో రీసెంట్గా జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఈ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారనమాట. సో ఇంకా సేపట్లో నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ రైడ్ కూడా చేస్తాను. సో వీడియో నిండు వరకు చూడండి. ఈ స్కూటర్ నడిపేటప్పుడు ఎలా ఉందనే విషయాన్ని నేను టెస్ట్ రైడ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. అండ్ దీంట్లోని స్పెషాలిటీ థింగ్ ఏంటంటే ప్రైస్ అన్నమాట. కేవలం 79,999 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. అండ్ ఈ 80,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి మనకి దీంట్లో ఏం వస్తాయి బ్రో?
సపోజ్ చూసుకుంటే విత్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వస్తుంది అనమాట. మార్కెట్లో చూసుకున్నా కానీ మీకు ఏ కంపెనీ అయినా కానీ లిథియం అయాన్ బ్యాటరీతో వాడుతాం. ఒకసారి తీద్దామా బ్యాటరీ బయటకి? కానీ మనం కానీ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ మెయిన్ లిథియం ఫెరఫాస్ బ్యాటరీ అన్నమాట. లిథియం ఫెరఫాస్ బ్యాటరీ అంటే లిథియం అయాన్ బ్యాటరీ కంటే అడ్వాన్స్డ్ బ్యాటరీ ఉంటుంది, సేఫెస్ట్ బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ కంటే సైకిల్స్ అంటే ఈ లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే డబుల్ సైకిల్స్ ఉంటుంది దీంట్లో చూసుకున్నా కానీ విత్ పోర్టబుల్ బ్యాటరీ వస్తుంది. మనం బ్యాటరీ రిమూవ్ చేసుకొని చార్జ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ చార్జ్ చేసుకోవచ్చు. మనం సేఫ్టీ పర్పస్ వస్తుంది. బ్యాటరీ వ్యాలిడిటీ అని 5 years వస్తుంది, 75,000 kilometers వస్తుంది సార్. ఒకసారి బ్యాటరీ సో ప్రీవియస్ కంపెనీస్ ఎల్ఎఫ్పి బ్యాటరీతో ఇస్తే ఫిక్స్డ్ బ్యాటరీ ఇస్తారు, బట్ ఆంపియర్ కంపెనీ వాళ్ళు మాత్రం దీంట్లో 2.3 kWh ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇచ్చారు. అది కూడా బయటికి తీసుకోవచ్చు మనం. సో ఇదన్నమాట 2.3 kWh ఎల్ఎఫ్పి కెమిస్ట్రీతో వచ్చే బ్యాటరీ ప్యాక్. సో దీన్ని మీరు అపార్ట్మెంట్లో ఉంటే కనుక మీ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇది ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చే పోర్టబుల్ ఛార్జర్ అన్నమాట. 750 watts పోర్టబుల్ ఛార్జర్ని కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం ఎంత బ్రో? 4 to 4.5 hours చార్జ్ ఉంటుంది. 4 to 4.5 hours ఫుల్ ఛార్జ్. 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మీకు. ఓకే. అండ్ సింగిల్ ఛార్జ్ ఎంత రేంజ్ ఆఫర్ చేస్తున్నారు? సర్టిఫైడ్ అనేది 120 kilometers వస్తుంది మీకు. టూ రేంజ్ అనేది 80 నుంచి 100 kilometers వస్తుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్స్కి ఎవరికైనా డెలివరీ ఇచ్చారా బండి? ఇచ్చాం సార్. ఇప్పటికైతే 10 vehicles అయిపోతుంది. ఓకే. వాళ్ళకి ఎంత వస్తుంది అంటే రియల్ రేంజ్? సార్ టూ రేంజ్ డిఫరెంట్ వస్తుంది సార్ మీకు. దీనిలో 2 modes ఉంటాయి సార్. ఓకే. ఫస్ట్ మోడ్లో నడితే ఒక 90 to 100 వస్తుంది సార్ మీకు. 6 హై మోడ్ లేదు మీకు 80 నుంచి 100 వస్తుంది సార్. 80 వస్తుంది మీకు డిఫరెంట్ అయితే. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? టాప్ 6 స్పీడ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ మోడ్లో ఎంత? 45 స్పీడ్ ఉంటుంది. ఓకే. 45 స్పీడ్లో వెళ్తే కనుక కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ 90 to 100 kilometers రేంజ్ వస్తుంది. ఓకే. వారంటీ ఎంత ఆఫర్ చేస్తున్నారు? మీకు వెహికల్ వారంటీ 3 years వారంటీ ఉంటుంది. బ్యాటరీ వారంటీ 5 years వస్తుంది. ఓకే. 5 years or 75,000 kilometers వారంటీ. ఓకే. సో ఇవన్నమాట మరి ఆంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దీని హైలైట్స్ అయితే. ఫ్రంట్ అండ్ రేర్లో మనకి 12 inches టైర్స్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్లో కంపెనీ వాళ్ళు డ్రమ్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ స్కూటర్ వస్తుంది. చిన్న డిస్ప్లే ఉంటుంది. దీంట్లోనే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మంచి లాంగ్ సీట్ ఉంది, కంఫర్టబుల్ రైడింగ్ పోస్టర్ ఉంది. ఇప్పుడు నేను రైడ్ చేసేటప్పుడు దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత బ్రో? 79,999 సార్. ఓకే. ఆన్ రోడ్ ఎంతకు వస్తుంది? మీకు 92 వరకు వస్తుంది ఆన్ రోడ్. ఓకే. మన దగ్గర ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్ మీకు. మన దగ్గర 5 to 6 మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు లోడ్ వస్తుంది మీకు. 10 to 15,000 డౌన్ పేమెంట్ చేశారనుకుంటే మీ వెహికల్ అనేది చూస్తున్నాం. రైట్. అంటే సిబిల్ని బట్టి ఒక 10 నుండి 15,000 డౌన్ పేమెంట్ చేసినా స్కూటర్ని తీసుకెళ్ళచ్చు. లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సార్ మీకు. ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. నెలకి ఎంత కట్టుకోవచ్చు ఈఎంఐ? సార్ మీ చాయిస్ సార్. మీకు 12 months ఉంటుంది, 18 months ఉంటుంది, 20 months, 4 months ఉంటుంది, 36 months ఉంటుంది. దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. రైట్. అంటే మనం పెట్టుకునే 10 yearని బట్టి ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ దాంట్లో నెక్సస్ అని ఒక మోడల్ ఉంది. దాని తర్వాత వీళ్ళ సర్వీస్ సెంటర్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఆంపియర్లో లాస్ట్ మోడల్ ఆంపియర్ నెక్సస్ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు 2025లో దీని ప్రైస్ ఏమైనా చేంజ్ అయిపోయిందా, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి చూద్దాము. బ్రో, దీంట్లోని హైలైట్స్ ఏంటి? సార్ దీనిలో మీరు చూసుకుంటే విత్ ఎల్ఎఫ్ఐ బ్యాటరీతో వస్తుంది వెహికల్. ఓకే. ఇది కూడా ఎల్ఎఫ్ఐ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, బట్ ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మనకి మ్యాగ్నస్ నియో లాగా ఈ స్కూటర్ యొక్క బ్యాటరీని బయటికి తీసుకోవడానికి అయితే ఉండదు. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, బట్ మీకు 3 hours 20 minutesలో మీకు 0 to 100% ఛార్జ్ ఫుల్ అయిపోతుంది. ఓకే. దీంతో పాటు కంపెనీ వాళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తున్నారు. కేవలం 3.5 hours ఈ స్కూటర్ 0 to 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి మీలో ఎవరైనా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతూ ఉంటే ఛార్జ్ ఎంత టైంలో అవుతుంది అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఎంతో కింద కామెంట్ చేయండి. అండ్ రేంజ్ ఎంత ఆఫర్ చేస్తున్నారు? సో మీకు సర్టిఫైడ్ రేంజ్ 136 ఉంది, కంపెనీ వాళ్ళు సర్టిఫై చేసింది. టూ రేంజ్ కస్టమర్ చెప్పిన రేంజ్ అనేది మీకు 120 వస్తుంది, 120 to 110 వస్తుంది మీకు రేంజ్ విత్ లింక్ మోడ్స్ వస్తుంది. ఓకే. అంటే 110 to 120 ఈజీగా వస్తుంది సార్. అరౌండ్ అట్లో మనకి రియల్ రేంజ్ వచ్చేస్తుంది సార్. ఓకే. మోటార్ ఎంత కెపాసిటీ ఉంది? 4 kilos మోటార్ ఉంటుంది, 3 kilos బ్యాటరీ ఉంటుంది. ఓకే. సో దీంట్లో మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుందండి. మోటార్ నుండి రేర్ వీల్కి బెల్ట్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ కానీ దీని ఇనిషియల్ పికప్ కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంటుంది కదా. అవును. సో జస్ట్ టచ్ స్క్రీన్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది. ఫుల్ వెహికల్ అంతా మీకు IP600 మీకు వాటర్ ప్రూఫ్ వెహికల్ వస్తుంది తీసుకుంటే. ఓకే. ఇంకోటి స్పీడ్ ఎంత వెళ్తుంది? టాప్ 93 స్పీడ్ ఉంటుంది. 93 kmph స్పీడ్ వరకు వెళ్తుంది. వారంటీ ఎంత ఇస్తున్నారు ఈ స్కూటర్ పైన? 3 years 31 kilometers వారంటీ వస్తుంది. ఓకే. ఎక్స్టర్నల్ వారంటీ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. ఎక్స్టర్నల్ వారంటీ తీసుకుంటే 2 years యాక్చువల్గా ఎక్స్టెండ్ అవుతుంది, మీకు 20,000 kilometers యాడ్ అవుతుంది. ఓకే. అంటే 5 years or 50,000 kilometers యాడ్ అవుతుంది, వారంటీ వస్తుంది. ఓకే. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇప్పుడు ఆన్ రోడ్ ఎక్స్టర్నల్ ప్రైస్ 1,24,900 ఎక్స్టర్నల్ ప్రైస్. ఓకే. ఆన్ రోడ్ మీకు 1,39,000. ఓకే. సో దీనికి కూడా డౌన్ పేమెంట్ సేమ్ ఒక 15,000 కడితే సరిపోతుంది. దీనికి ఎక్కువ కట్టాలి, దీనికి 20,000 కట్టాలి. 20,000 అంటే బేస్డ్ ఆన్ సిబిల్. సిబిల్ బట్టి మీకు ఏమంటారు పర్సెంట్ ఎంతవరకు మీకు క్లెయిమ్ అవుతుందో దాన్ని బట్టి మీకు. ఓకే. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉంటుంది. 4 కలర్ ఏవేవి? ఇది ఒకటి ఇండియన్ రెడ్. ఓకే. స్టీల్, ఫ్యూచర్ స్టీల్ అనమాట. ఇది లూనార్ వైట్. అండ్ ఓషియన్ బ్లూ కదా.
ఆక్వా బ్లూ ఉంటుంది. ఆక్వా బ్లూ, రైట్, కరెక్ట్. అండ్ ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ యాంపియర్ నెక్సస్ మనకి అరౌండ్ 100 to 110 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన యాంపియర్ మ్యాగ్నస్ నియో కూడా మనకి సమ్వేర్ అరౌండ్ అదే రేంజ్ వస్తుంది. సో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి నేను దీని బదులు ఇది ఎందుకు తీసుకోవాలంటే మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు? సార్ మనకి యాక్చువల్ 3 వేరియంట్స్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. చూసుకుంటే చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకి మనకు రియో వెహికల్ సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ లైసెన్స్ వెహికల్ కాబట్టి వాళ్ళకి ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాము. రేపు కొంచెం యంగర్ అంటే ఏజ్డ్ పర్సన్స్ వచ్చారనుకోండి, ఆఫీస్కి వెళ్ళే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి 65 ఇనఫ్ సరిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈ వెహికల్స్ సజెస్ట్ చేస్తాను మనం. మ్యాగ్నస్ వెహికల్ కూడా తక్కువ స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఈ వెహికల్స్ ప్రైస్ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు మన యంగర్ పీపుల్ వచ్చారు, కాలేజ్ వెళ్ళి పిల్లలు వచ్చారనుకోండి, మనకి ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాం. నిన్న పికప్ బాగుంటుంది దీనికి. స్పీడ్ అనేది టాప్ 90 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు కాబట్టి ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాం. దీనిలో మీకు ఫీచర్స్ కానీ మీకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, మీకు దీనిలో చూసుకుంటే మీకు నేవిగేషన్ ఆప్షన్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం ఈ వెహికల్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. ఓకే, సో మెయిన్గా లుక్స్ ఒకటి, పర్ఫార్మెన్స్ ఒకటి, ఫీచర్స్, కనెక్టివిటీ ఫీచర్స్, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ ఏజ్ లేదా కొంచెం సీనియర్ సిటిజన్స్, ఫ్యామిలీ పర్సన్స్ వస్తే మ్యాగ్నస్ నియో రికమెండ్ చేస్తున్నారు. యంగ్ పర్సన్స్, పర్ఫార్మెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే మీరు దీన్ని రికమెండ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటివరకు మనం చూస్తుంది అనేది వెహికల్ డిస్ప్లే ఏరియా. ఇప్పుడు మనం చూస్తుంది అనేది ఆఫీస్ బ్యాక్ అండ్ ఆఫీస్ ఏరియా. ఇది చూసుకుంటాం అనుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు బిల్లింగ్ ఏరియాస్ ఇక్కడ చూసుకుంటాం. మనం కస్టమర్స్కి బిల్లింగ్ కానీ వెహికల్ తీసుకున్న తర్వాత బిల్లింగ్ కానీ పేపర్ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంటుంది. మనం చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఫైనాన్సర్ అవైలబుల్ ఉంటారు, ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది ఫైనాన్సర్ అనేది. ఏమైనా డౌట్స్ ఉన్నా సిబిల్స్కో చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫైనాన్స్ అంతా ఇక్కడే ఫైనాన్స్ చెక్ చేస్తారు మీకు. వాళ్ళు ఇన్ కేస్ మీకు వెహికల్ అప్రూవ్ అయినా మీకు ఇమీడియట్ డెలివరీ ఇచ్చేస్తారు. లో ఇంట్రెస్ట్ మీకు వెహికల్ ఇస్తుంటారు. మీకు 3-4 డేస్ ఫైనాన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు, ఎనీ టైం ఉంటారు అన్నమాట. తీసుకుంటారు ఇక్కడ. షోరూమ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత రేపటి రోజు సర్వీస్కి వస్తే మీకు సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది, దాని కెపాసిటీ ఎలా ఉంది? సార్ సర్వీస్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి మనకు నియర్ బై సర్వీస్ సెంటర్ మనం చూసుకున్న పక్కనే ఉంటుంది. సర్వీస్ సెంటర్ అనేది ఇక్కడ నుంచి 500 మీటర్స్ సర్వీస్ సెంటర్ ఉంటుంది పక్కనే. మీకు రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుంది చూసుకున్నాను. అంటే అదర్ కంపెనీస్ లాగా మీకు సర్వీస్ సెంటర్ రావడం అలాంటివి ఉంటుంది. క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, మీకు త్వరగా రెస్పాన్స్ అవుతారు మీకు మా వాళ్ళని టెక్నీషియన్స్ అనేది. మీకు ఏమైనా సడన్గా ప్రాబ్లమ్ వచ్చినా మా వాళ్ళు మీకు ఆన్ రోడ్ అసిస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఇన్ కేస్ అనేది. కే మోటార్స్ వాళ్ళకి యాంపియర్ ఒకటే కాకుండా వాళ్ళకి ఫోర్స్ ఉంది అండ్ టీవీఎస్ 3 వీలర్స్ కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. సో అన్నిటికీ ఒకే సర్వీస్ సెంటర్ ఉంది. సో సర్వీస్ సెంటర్ చాలా పెద్దగా ఉంది. నేను పర్సనల్గా వెళ్ళి కూడా చూశాను. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సర్వీస్ చేయడానికి అవసరమైన అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు కనుక సర్వీస్కి వస్తే ఎలాంటి ప్రాబ్లం రాదన్నది నా ఉద్దేశము. ఎవరైనా ఇక్కడ నుండి యాంపియర్ వెహికల్ కొని వాడుతూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా రీసెంట్గా లాంచ్ అయిన యాంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు టెస్ట్ రైడ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఏమైనా డాక్యుమెంట్స్ కానీ సైన్ చేయించుకుంటారా? మీకు టెస్ట్ డ్రైవ్ చేయాలంటే మీకు లైసెన్స్ ఉంటే లైసెన్స్ మాకు ఇచ్చారు, ప్రూఫ్గా ఇచ్చారనుకోండి, మీ వెహికల్ టెస్ట్ డ్రైవ్కి ఇస్తాము. అప్పుడు మీకు టెస్ట్ డ్రైవ్ అనేది చేసుకుంటాం అనమాట. సో లైసెన్స్ ఉంది, లైసెన్స్ తీసుకోండి. సో ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేద్దాము, వెళ్ళి వెహికల్ టెస్ట్ రైడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యాంపియర్ మ్యాగ్నస్ నియోని ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ చేయబోతున్నాము. సో ఇక్కడ కే మోటార్స్ వాళ్ళ షోరూమ్ దగ్గర నుండి ఈ స్కూటర్ని నేను టెస్ట్ రైడ్ చేస్తున్నాను. సో మొత్తంగా ఈ యాంపియర్ మ్యాగ్నస్ నియో 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. 5 కలర్స్ కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్స్లో వస్తాయి. ఇది గ్రే కలర్ అన్నమాట. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. సో మన సిటీ రోడ్స్ కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. సో ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అన్నమాట. కీ పెట్టేసి స్కూటర్ ఆన్ చేసి ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. ప్రీవియస్ గా ఫ్లోర్ బోర్డ్ అనేది చాలా పైకి ఉండేదండి, ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ లోకి వచ్చేసింది. మనకి మంచి కమాండింగ్ అండ్ కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. ఇక్కడ హై, లో అనే 2 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ మోడ్ లో 45 kmph స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్ లో 65 kmph స్పీడ్ వెళ్తుంది. సో ట్రాఫిక్ కండిషన్స్ లో కూడా నాకు మెనూవర్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బ్రేకింగ్ బయట కూడా సిటీ కండిషన్స్ కి ఎనఫ్ అండి. ఫ్రంట్ అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ని కంపెనీ వాళ్ళు దీంట్లో యూజ్ చేశారు. బ్రేకింగ్ బయట మాత్రం నో ఇష్యూస్. ఓకే, మెనూవర్ చేయడం కూడా అంత కష్టంగా ఏమీ లేదు, ఈజీగానే మెనూవర్ చేసుకోవచ్చు. సిటీ ట్రాఫిక్లో దీన్ని ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఇంకా ఫస్ట్ మోడ్లోనే నడుపుతున్నాను. ఈ ట్రాఫిక్ కండిషన్స్లో మాత్రం నాకు ఫస్ట్ మోడ్లో ఎనఫ్ పవర్ ఇస్తుంది ఇది. ఓకే, ఆన్ కూడా డీసెంట్గానే ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ కండిషన్స్లో నుండి మనం కొంచెం ఓపెన్ రోడ్లోకి వెళ్దాము. నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను, చిన్న బీప్ సౌండ్ కూడా వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఫస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఓకే, యాక్చువల్గా 45 అన్నారు కానీ రోడ్ కొంచెం స్లోప్ ఉంది, అందుకే ఇది 50 వరకు వెళ్తుంది. ఇది ఫస్ట్ మోడ్. నేను ఇప్పుడు సెకండ్ మోడ్లోకి స్విచ్ చేస్తున్నాను. వావ్, పవర్ డిఫరెన్స్ ఐ కెన్ ఫీల్. ఓకే, సెకండ్ మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. సెకండ్ మోడ్లో యాక్చువల్గా 65 వరకు వెళ్ళాలి. 59, 60,
60 వరకు ఎఫర్ట్లెస్గా వెళ్తుందండి. 60 తర్వాత ఆ 65 వరకు రీచ్ అవ్వడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. బట్ ఈ సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో మనకి 60 kmph స్పీడ్ అనేది చాలా ఎక్కువ. ఇలాంటి ఖాళీ రోడ్లు దొరికినప్పుడు లేదా మీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే మీరు మ్యాక్సిమం దీన్ని సెకండ్ మోడ్లో నడపగలుగుతారు. లేదంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఫస్ట్ మోడ్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని నడపడానికి ప్రిఫర్ చేయండి. మీరు కనుక హైదరాబాద్లో ఉంటూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని పర్చేస్ చేయాలనుకుంటే ఆంపియర్ కే మోటార్స్ షోరూమ్కి వచ్చేసేయండి. వీళ్ళ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇదన్నమాట హైదరాబాద్లోని ఆంపియర్ కే మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క షోరూమ్. దాంట్లో ఉన్న వెహికల్ డీటెయిల్స్, ప్రైజింగ్ అండ్ ఆంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ షోరూమ్ యొక్క లొకేషన్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ఆంపియర్ వెహికల్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.